అందరికీ ప్రైజ్ లార్డ్. టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. అట్లాగే దేవునికి వందనాలు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి ఈ ధన్యత మనకి ఇచ్చినందుకు మనం ఎంతో భాగ్యులం. కాబట్టి దేవునికే మేము కలుగును గాక. మరొకసారి మీ అందరికి ప్రైజ్ లార్డ్. మన మధ్యలో శాంతమస్టర్ ప్రార్థన చేస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకొని మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభువా, మహాదయ మహాకృపగల తండ్రి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. ఈ దినమంతా ప్రభా నీ కృపలములు భద్రపరిచి నాయన మీరు కాచి కరుణించిన విధానం కొరకే మీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు నాయన. పరలోకపు తండ్రి పరిశుద్ధుడా నాయన, ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మేము కూడి ఉన్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్న దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యాలు చేయ దేవా, దేవాతి దేవా, మహాదేవ, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. మీరు మమ్మల్ని కరుణించిన విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. తండ్రి లోకంలో ప్రభా ఎవరికి లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. నీ కోట్లాది వందనాలయ్యా, కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థన ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిగండి నాయన. ప్రతి ఒక్క కూడా మీరు దర్శించండి, మాట్లాడండి. యేసయ్యా నీకే వాక్యం చెప్పే బిడ్డలో కూడా మీరుండి మాట్లాడండి. పరిశుద్ధుడా నీకే వందనాలు. మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. ప్రతి ఒక్క సైతాన్ని ఆటంకాలన్నీ కొట్టివేయండి ప్రభా. ఈ ఆన్లైన్ ప్రార్థన అంతట్లో మీ ఆత్మ నడిపింపు దయచేయండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. మీరు మయం పొందండి. ఆశ్చర్య అద్భుతకారుడా నీకే వందనాలు నాయన. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. మీరు అక్కడ సమీపం ఉంది ప్రభా. తండ్రి మీరు ఏ క్షేమంలో వస్తారో ఎప్పుడు వస్తారో తెలియదు నాయన. లోకమంతా గలివిలిగా ఉంది నా ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. మీరు అక్కడికి సూచనలుగా ఉన్నాయి నా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నాయన వాక్యం వినేవారుగా మీరు మార్చండి నాయన. వాక్యం విని తండ్రి దాని ప్రకారంగా జీవించి కృపద ఇచ్చేయండి. ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. పరిశుద్ధుడా ఇంకా తండ్రి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. పరిశుద్ధుడా సేవ చేస్తున్న నీ బిడ్డలందరినీ బలపరచండి యేసు ప్రభా. ఇంకా నీ సేవలో బలంగా వాడుకోండి. నీ కృపవరాల చేత నింపండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను కూడా ప్రభా నువ్వు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. ఇంకా తండ్రి గ్రూప్ లో ఇంకా జాయిన్ కావాల్సిన ప్రతి బిడ్డకు కూడా నాయన జాయిన్ అయ్యే కృప దయచేయండి. ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి యేసు ప్రభా. సకాలంలో నాయన అందరూ కూడుకొని నేను మహిమపరిచే కృప దయచేయండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీకే ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించమని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధుడా ఈ ఆన్లైన్ ప్రార్థన అంతటిని ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీరే ఘనత మహిమ నీకే ఘనత మహిమ శుద్ధి ప్రభావాలు నీకే అర్పించుకుంటూ ఆశ్చర్య అద్భుత కార్యాలు మా మధ్యలో జరిగించమని మీ ఆన్లైన్ ప్రార్థన అంతట్లో తోడుని నడిపించమని నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో దేవి సిస్టర్ పాట పాడతారు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే, శరణయ్యా యేసయ్యా, శరణయ్యా యేసయ్యా, శరణం శరణం నీవే, శరణం 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 నీవే, శరణం ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. సిలువను మోసిన చేతులతో ఎత్తుకుంటివే, గాయమునందిన హస్తములో చిక్కుకుంటివే,
పాపములు కడిగితివానా కల్మషములు. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. సిలువలో నాకై మరణించి మరణము గెలిచిన నీతోనే జీవించి, సిలువలో నాకై మరణించి మరణము గెలిచిన నీతోనే జీవించి, మంచి నేలనై ఫలమిచ్చి, మంచి నేలనై ఫలమిచ్చి, అరవదంతలుగా నూరంతలుగా, అరవదంతలుగా నూరంతలుగా, ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. సిలువను ప్రకటించే సైనికుడన్, సిలువను మోసే శ్రామికుడన్, సిలువను ప్రకటించే సైనికుడన్, సిలువను మోసే శ్రామికుడన్, సిలువ సాక్షినై, సిలువ శక్తినై, సిలువ సాక్షినై, సిలువ శక్తినై, సింహపు నోళ్ళను మోయించెదను, సింహపు నోళ్ళను మోయించెదను, ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. నా విశ్వాసమే సువర్ణమై, నా విశ్వాసమే సువర్ణమై, అగ్ని పరీక్షలో నిలచినదై, ప్రభువా నీవే ప్రత్యక్షమగునప్పుడు, ప్రభువా నీవే ప్రత్యక్షమగునప్పుడు, మెప్పు మహిమ ఘనతానికే కదా, మెప్పు మహిమ ఘనతానికే కదా, ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. శరణయ్యా యేసయ్యా, శరణయ్యా యేసయ్యా, శరణం శరణం నీవే, శరణం శరణం నీవే, శరణం ఆశ్రయము నీవే. థ్యాంక్ యూ బ్రదర్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సార్, ప్రైజ్ లార్డ్. మన మధ్యలో సప్న సిస్టర్ మన వాక్యం అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. నమ్మకం తండ్రి, ప్రేమ కలిగిన రాజా, నీ పాదాలు కొందనాలు స్తుతులు చెల్లించుకుంటూ, అయ్యా నాకు కూడా మీ బిడ్డలతో కలిసి మీ వైపు చూసే అవకాశమును అయ్యా అనుగ్రహించిన కృపను బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ యోగ్యత లేదు, ఏ మంచితనం లేదు, కానీ అయ్యా నన్ను మమ్మల్ని ప్రేమించి మరొకసారి జ్ఞాపకం చేసుకున్నందుకే నీ కొందనాలు. అయ్యా ప్రేంగుల తండ్రి, నేనైతే కేవలం అయోగ్యుని అయ్యా, మీ రక్తంతో కొనబడిన బిడ్డల మధ్యలో అయ్యా నమ్మకం తండ్రి, బోధించడానికి మాట్లాడటానికి తగిన వాడిని కాదు, కానీ మీ కృపలో మీ దయలో అయ్యా మీ సిలువ చాటున మరుగుపరచండి తండ్రి. నమ్మకం దేవా, నేను కాదు
నా స్వభావం, నా తెలివి, నా వాక్కు కాదు దేవా, మీ నోటి బూరగా అయ్యా నమ్మకమైన తండ్రి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మేము బాగుపడతాం దేవా. అయ్యా నమ్మకమైన తండ్రి, మా అందరి మధ్యలో మీరేం మాట్లాడాలనుకుంటున్నారు అయ్యా, మా ఆత్మీయ మేలుకు అయ్యా, అంత దినాల్లో మా సిద్ధపాటుకు అయ్యా, ప్రేంగుల తండ్రి మీ వైపు చూస్తుండగా కృపను అనుగ్రహించండి. ఒకటి వాడిని పనికి మాలి వాడిని ఒప్పుకుంటూ మీ వైపు చూస్తూ మీ నడుపుదలకై అయ్యా మీ పాదాలు పట్టుకుంటూ మీ పాదాల వైపు చూస్తూ నా రక్షకుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అతి వినంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఏ విధమైనటువంటి ప్రొవిజన్ చేసినాడు అంటే, ప్రతి ఒక్కరి జీవితాల్లో, ప్రతి ఒక్క విశ్వాసి యొక్క జీవితంలో దేవుని యొక్క నిబంధన ఏంటి, దేవుడు మనకి వాగ్దానం చేసిన విషయం ఏంటి, దేవుడు ఏ ఏ విషయాలను బట్టి మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, ఏ ఏ విషయాలను బట్టి దేవుడు మనల్ని తన కొరకు జీవించడానికి పురికొల్పుతున్నాడు, ఏ ఏ విషయాలను బట్టి ప్రభు మనల్ని ఆయన యందు పరలోక సంబంధమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆయన్ని ప్రేమించేటటువంటి విషయాల వైపు మన మనసుని నిలుపుకోవాలి అన్న విషయాలని దేవుడు మనతోటి మాట్లాడే ముందల, మనకి ఆజ్ఞాపించే ముందల ఆయన నా జీవితం గురించి కూడా ఆలోచించిన దేవుడుగా ఉంటున్నాడు. మన యొక్క అవసరతలు, మనకు అక్రతలు, మన యొక్క శరీర సంబంధమైనటువంటి అవసరతలు, మన యొక్క ఈ లోకంలో ఈ కుటుంబాలుగా మనం జీవించేటప్పుడు మనకున్నటువంటి అవసరతలు, అక్రతలు, మన ఆత్మీయ విషయాలే కాదు శరీర విషయాలను కూడా ఆయన ఎంతగానో ఆయన యొక్క ధననిధి నుండి ఆయన యొక్క కృపలో మనకు అనుగ్రహించడానికి ఆయన చేసినటువంటి నిబంధన, ఆయన మన జీవితాల్లో చేసినటువంటి ఒక ప్రొవిజన్. సో గాడ్స్ ప్రొవిజన్, దేవుని యొక్క నిబంధన మన జీవితాల్లో ఏదో ఉందో ఒకసారి తెలుసుకోవడం ద్వారా మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో ఏ విధంగా ఆయన ప్రొవిజన్ ని మనం అనుభవిస్తూ వచ్చినామో వాటిని బట్టి ప్రభువుని మనం ఆరాధించే వారంగాను స్తుతించే వారంగాను ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. అనేకులు ప్రభు కేవలం యేసు ప్రభు మన దేవుడు కేవలము ఆత్మీయ సంబంధమైన విషయాల్లో మాత్రమే మనకు బోధిస్తున్నాడు, ఆ విధమైనటువంటి విషయాల్లో మాత్రమే మనకి సహాయం చేస్తాడు అనుకుంటాం. కానీ ప్రభు మన యొక్క ప్రతి విషయం అందును, అది ప్రతి చిన్న అవసరత, ప్రతి చిన్న విషయంలో ప్రభు మన జీవితాల్లో ఆయన ఈజ్ ద ప్రొవైడర్, ఆయన సమకూర్చే దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే తన పిల్లలు ఆయన వైపు చూడాలి, ప్రతి విషయంలో కూడా ఆయన వైపు చూడాలి అన్నది, ఆయనకి సమర్పించబడాలి, ఆయనకి విధేయత చూపాలి, ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన మీద ఆధారపడాలి అన్నది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. అనేక సార్లు అనేక విషయాల్లో మనం మనకున్నటువంటి అనుభవాన్ని బట్టి, మనకున్నటువంటి తెలివితేటలను బట్టి, మనకున్నటువంటి నైపుణ్యాలను బట్టి, లేక మనకున్నటువంటి నెట్వర్క్ను బట్టి కావచ్చు, తెలిసిన వాళ్ళని కాబట్టి కావచ్చు, మన డబ్బు విషయంలో కావచ్చు, మనకున్నటువంటి సామర్థ్యాల విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, అనేక విషయాల్లో ప్రభు మీద ఆధారపడని వారంగా ఉంటాం. ప్రభు మీద ఆధారపడకుండా మనం సొంతగా మన పనుల్ని చేసుకునే సామర్థ్యం కలిగి ఉంది అనుకుంటాం. అయితే ప్రభు యొక్క చిత్తం, ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన మీద ఆధారపడుతూ రావాలి. ప్రతి చిన్న విషయంలో కూడా నేను కొంతమంది దైవ సేవకుల జీవితాల్లో చూశాను, వాళ్ళు టీ తీసుకునే ముందర కూడా ప్రార్థన చేస్తారు. అయ్యా నేను ఇప్పుడు షాప్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఫలానా చిన్న చిన్న గ్రాసరీ ఐటమ్స్ కొనాలనుకుంటున్నాను, మీరు నాతోటి రండి, మీ చిత్తమా, నన్ను నడిపించు, అయ్యా కృపను అనుగ్రహించు అని ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన మీద ఆధారపడుతూ వచ్చిన జీవితాలను చూస్తూ వచ్చినాను. ప్రభు అట్టి సమర్పణ కలిగినటువంటి జీవితాలు, అట్టి విధేయత కలిగినటువంటి జీవితాలు, ఎప్పుడైతే మనం ఆయన దాసులము, ఆయన యొక్క సేవకులు అని చెప్పుకుంటామో, సేవకుడికి దాసుడికి ఉండేటటువంటి స్వభావాన్ని మాత్రం మనం కనపరచం. క్రియల్లో మనం అనేక సార్లు
నేను సొంతగా చేసుకోవచ్చులే, ఈ విషయంలో ప్రార్థన చేయటం ఎందుకు, ఈ విషయంలో ప్రభువుని అడగటం ఎందుకు, ఈ విషయం మనం చేసుకోవచ్చు కదా అనేటటువంటి స్వభావాన్ని శత్రువు నాటుతూ వస్తాడు అన్కాన్షియస్ గా. అంటే మన యొక్క ప్రమేయం లేకుండానే మనం చాలా పనులు చేసుకుంటూ పోతాం. ఎందుకంటే దేవుడు గుర్తురాడు ఆ టైంలో. ఏదైతే విషయాలు మనకి అసాధ్యంగా ఉంటాయో, చాలా కఠినమైనగా ఉంటాయో, ఇంకా సమస్యాత్మకంగా ఉంటాయో, అటువంటి విషయాల్లో ప్రభు వైపు చూడటానికి, ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఆయన బిడ్డలు ఆయన వైపు చూడాలి. ఒక సేవకుడు గాని, ఒక దాసుడు గాని, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మా ఆఫీస్లో ఒక ఆఫీస్ బాయ్ ఉంటాడు అనుకోండి, చాలా చిన్న కింద లెవెల్లో ఉన్నటువంటి స్టాఫ్. బయటికి వెళ్ళి ఒక చిన్న పని చేసుకొని రావాలంటే హీ విల్ టేక్ పర్మిషన్. నేను ఫలానా దగ్గరికి వెళ్ళి ఈ పని చేసుకొని వస్తాను అని పర్మిషన్ తీసుకొని వెళ్తాడు. ఎందుకని? ఈ సబ్జెక్ట్ టు సమ్ అథారిటీ. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే మనం దాసులము, సేవకులము, ప్రభు సేవకులము, ప్రభు దాసులము అంటూ ఉంటామో, కానీ క్రియల్లో ఆ దాసుని యొక్క స్వభావం కానీ, ఆ సేవకుని యొక్క లక్షణాలు కానీ కలిగి ఉండము. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే ప్రతి చిన్న విషయంలో ఆయన మీద ఆధారపడాలి. హీ లవ్స్ దట్. ప్రతి చిన్న విషయంలో ఆయన మీద మనం ఆధారపడుతూ ఉంటే ప్రభువుకి సంతోషం. మన పిల్లలు కూడా ప్రతి చిన్న విషయంలో తల్లిదండ్రులతోటి మాట్లాడి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ సమ్మతి పొందిన తర్వాత చేస్తూ ఉంటే తల్లిదండ్రులకు కూడా చాలా సంతోషం వచ్చింది. ఏమని? నా కొడుకు నా కూతురు చాలా మంచి వాళ్ళు, చాలా విధేయులు, మాకు తెలియకుండా ఏ చిన్న పని కూడా చేయరు. దే విల్ బి హ్యాపీ. అట్లనే మన దేవుడు కూడా తన బిడ్డలంగా, మనము తన సేవకులంగా, తన ప్రచారకులంగా, లేక తన సేవకులుగా చెప్పుకునే మనం కూడా ప్రభు మీద ఆధారపడుతూ రావాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. కానీ ఆ ఉద్దేశం ప్రభు నా జీవితంలో ఏ విధమైనటువంటి ప్రావిడెన్స్ ని ఆల్రెడీ సమకూర్చి పెట్టినాడు. వాగ్దానంతో కూడిన, నిబంధనతో కూడినటువంటి ఒక ప్రొవిజన్ దేవుడు నా జీవితంలో ఆల్రెడీ చేసినాడు. వాటి గురించి కొన్ని విషయాల్లో కొన్ని వాక్యాలను మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసి ఇర్మియా 29:11 వచనంలో మనం చూస్తే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. అయితే నా జీవితంలో ఏ రకమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రభు తీసుకువెళ్తున్నా కూడా ఈ వాగ్దానాన్ని మనం కోరుకోవాలి, ఈ వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి. అయ్యా, నేను నా గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును. నా భవిష్యత్తులో నాకు జరగబోయేటటువంటి ప్రతి విషయాల్లో కూడా అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. ఇది యెహోవా వాక్కు. ఇది ప్రభు యొక్క ప్రొవిజన్. నా జీవితంలో ఈ ప్రొవిజన్ ప్రభు మన జీవితాల్లో చేస్తూ వచ్చినాడు. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనివుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలి ఉండును. ఎంత గొప్ప విషయం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మీ పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతారో వాటి యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. ఇది ప్రభు యొక్క ప్రొవిజన్. ఏంటంటే నీవు నేను ఆత్మీయ జీవితాల్లో మనం ప్రభుతోటి ఎదుగుతున్నప్పుడు ఏ విషయాల్ని మనం
వెంబడిస్తూ ఉంటాము, ఏ విషయాలను బట్టి ప్రభు యొక్క ఆజ్ఞల్ని ఆయన యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి మనం సిద్ధపడుతూ ఉంటామో అవి చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మనల్ని తన యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి సమాధానంతో ఆయన మన జీవితాలను నింపేవాడుగా ఉన్నాడు. సంపూర్ణత, పరిపూర్ణత రెండు కూడా నా జీవితాల్లో ప్రభు కల్పించడానికి ఇష్టపడుతున్నాడు. అనేక సార్లు నేను ప్రభువుని వెంబడిస్తున్నాను, కానీ నా జీవితంలో సమాధానం లేదు, నా జీవితంలో సంపూర్ణత లేదు అనే అభిప్రాయాలు అనేక సార్లు కలుగుతూ ఉంటాయి. కానీ ఈ యొక్క వాక్య ప్రకారం ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, అది ఏదైనప్పటికీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీఈస్ ఫెయిత్ఫుల్, ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఇట్టి వాగ్దానాలని మనం ఎత్తి పట్టుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాము. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 27 నుంచి, ఇది మనకి చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే, కానీ అనేక సార్లు మనం మర్చిపోతాం, అనేక సార్లు ఈ వాక్యాన్ని పెద్ద పట్టించుకోం మనం. దీంట్లో ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే 27, 28, ఆకాశ పక్షులను చూడుడి, అవి తవ్వుకోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఇంకా అంతకంటే ముందు ఆయన చెప్పేది అంటే, అందువల్ల మీతో చెప్పినందుగా ఏమి తిందుము ఏమి త్రాగుదము అని మీ ప్రాణము గురించి అయినను, ఏమి ధరించుకోదము అని మీ దేహము గురించి అయినను చింతపడుకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోగలడు. వస్త్రము గురించి మీరు చింతింపనేలా. అడవి పుల్లు ఎలాగూ వెతుకుతున్నాయో చూడుడి, అవి కష్టపడవు, ఉడకవు, ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వాటిలో ఒకనిగా ఆయనను అలంకరింపబడలేదు. ఇంకా కొంచెం కిందకెళ్తే, ఆయన తన సమస్తమైన వైభవంతో కూడా సొలొమోను సైతము వాటిలో ఒకదాని వలన కూడా అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయేడు గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినలా, అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపజేయను కదా. కాబట్టి ఏం తిందుమో త్రాగుదమో ఏం ధరించుకుందామని చింతపడుకుడి. అన్ని జనులు ఈ విషయమే విచారించరు. విశ్వాసులుగా, ప్రభు బిడ్డలుగా ఈ విషయాల గురించి మనం విచారించాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఏ ప్రొవిజన్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నావో, విశ్వసించినావో, ఆయన వైపు తిరిగినావో, ఆయనకి సమీపంగా జీవించడానికి తీర్మానం తీసుకొని వాక్య ప్రకారం జీవించేటటువంటి జీవితాన్ని నీవు అలవరుచుకున్నావో, ఈ ప్రొవిజన్ ఆటోమేటిక్లీ అప్లైస్. ఎందుకనంటే ఆయన వాగ్దానంతో కూడినటువంటి నిబంధన నీ జీవితంలో చేసినాడు. నీ యొక్క బట్టల గురించి, నీ యొక్క ఆరోగ్యం గురించి, నీ యొక్క ఆహారం గురించి, నీ యొక్క ఇంటి గురించి, నీకు సంబంధించినటువంటి ప్రతి విషయం గురించి ఈ హ్యాస్ మేడ్ ఏ ప్రొవిజన్. సో అనేకులు వీటి గురించి విశ్వాసులు కూడా చాలా ఆలోచించు, కష్టపడి ఏదో శ్రమ పెట్టి అది చేయాలి ఇది చేయాలంట. కానీ ఒక వాక్యం నాకు గుర్తొస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా, ఆయన బిడ్డలు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చను. కష్టం చేసి మనం ఏమీ చేయలేము, కానీ ఆయన బిడ్డలు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చను. ఎంత గొప్ప వాగ్దానం అండి. నేను ఆ జీవితంలో ఎప్పుడన్నా మనం ఆ వాగ్దానాన్ని కోరుకున్నామా? అయ్యా, నీ బిడ్డగానేనైనాను, నేను నిద్రించుతుండగా నువ్వు నాకు. వేరే వాళ్ళందరూ కష్టపడుతున్నారు. ఈ లోకం యొక్క స్లోగన్ ఏంటే, ఈ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ లో ఈ యొక్క లోక సంబంధమైనటువంటి జ్ఞానం, లోక సంబంధమైనటువంటి తెలివి ఏం మాట్లాడుతుందో తెలుసా? కష్టపడితే, ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడతాం, కష్టపడి 4 రూపాయలు సంపాదిస్తే రేపు పొద్దున నిన్ను ఆదుకుంటుంది, నువ్వు ఎంత కష్టపడితే అంత విజయం నీకు వస్తుంది. ఇవన్నీ కూడా లోకానుసారమైనటువంటి తాత్వికమైనటువంటి ఆలోచనలు. కానీ మన ప్రభు మాట్లాడేది కంప్లీట్లీ డిఫరెంట్ టు ద వరల్డ్లీ ప్రిన్సిపల్స్. ఈ లోకానికి సంబంధించినటువంటి ఆ సూత్రాలకి విభిన్నమైనటువంటి వ్యతిరేకమైనటువంటి విషయాలను ప్రభువు నీతోటి మాట్లాడుతున్నాడు. నీవు నిద్రించుతుండగా నేను నీకు ఇస్తాను. యూ డోంట్ హ్యావ్ టు టాయిల్.
నువ్వేమీ సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వేం కట్టాల్సిన పని లేదు, నువ్వేం చెయ్యాల్సిన పని లేదు. యూ జస్ట్ వాక్. నువ్వు నా యొక్క విధులను అనుసరించు. పరలోక సంబంధమైనటువంటి విషయాలు, పైన విషయాల మీద నువ్వు శ్రద్ధ వహించు. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్, మిగతావన్నీ కూడా ఐ హ్యావ్ మేడ్ ఎ ప్రొవిజన్ ఫర్ యూ. ఏ రోజైతే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావో, ఆయన బిడ్డగా అయ్యావో, ఆయన యొక్క బిడ్డగా అయినావో, ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా ప్రభు నా జీవితంలో ఆల్రెడీ చేసినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. వీ హ్యావ్ టు క్లెయిమ్. మనం వాటిని మన జీవితంలో అనుభవించుకోవటానికి సిద్ధపడాలి. అదేవిధంగా ఎక్సడస్, నిర్గమాకాండం 16:4, నిర్గమాకాండం 16వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవా మోషేను చూసి, ఇదిగో ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించుదురో లేదు అని నేను పరీక్షించినట్లు ఈ ప్రజలకు వెళ్ళి వాటి భత్యమును ఆనాడే కూర్చుకొని వలన. ఏం మాట్లాడుతున్నాడు యేసు ప్రభు ఇక్కడ? దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షిస్తాను అంటున్నాడు. నా జీవితంలో కూడా ఆకాశం తెరిచి ఆయన నిన్ను సంతృప్తి పరిచే దేవుడుగా ఉంటున్నాడు. కానీ దేవుడు ఏమైనా ఆశిస్తున్నాడంటే, నీ దగ్గర నీవు ఆయన వాక్యాన్ని, నీవు ఆయన ధర్మశాస్త్రాన్ని, నీవు ఆయన విధులను, నీవు ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తావా లేదా అన్నది కండిషన్. కాబట్టి హీ హ్యాడ్ మేడ్ ఏ ప్రొవిజన్. ఆయన ఆ సమకూర్పు, ఆ యొక్క నిబంధన, ఆ యొక్క ప్రొవిజన్ దేవుడు ఆల్రెడీ చేసి పెట్టినాడు నీ జీవితంలో, నా జీవితంలో. యూ జస్ట్ హ్యావ్ టు ఒబే, యూ జస్ట్ హ్యావ్ టు వాక్ ఇన్ హిజ్ వేస్. దిస్ విల్ ఫాలో. ఒకని కష్టం చేత వాని ధనం పెరగదంట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, అయితే ఆ ఐశ్వర్యం వెనక ఎటువంటి నష్టం ఉండదండి. కానీ ఆ మాట, ఆ వాగ్దానం అక్కడ వచ్చినప్పుడు, యెహోవా ఆశీర్వాదం, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ దట్ మేకెత్ రిచ్ అండ్ యాడెత్ నో సారో విత్ ఇట్. యెహోవా యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, సర్వజ్ఞాన సంపదలు నాయందే గుప్తములై ఉన్నవి. అయితే ఈ లోకం కూడా నిన్ను ఆశీర్వదించుద్ది. కానీ ఈ లోకం ఆశీర్వదించే ఆశీర్వాదం వెనక దుఃఖం కలిపి ఉంటుంది. అది ప్యాకేజ్. అది ఆ ప్యాకేజీ, లోకం ఇచ్చే ప్యాకేజ్ ఏంటంటే, లోకం కూడా నిన్ను ఆశీర్వదించగలదు. కష్టపడి పనిచేసి, వాళ్ళని మోసం చేసి, వీళ్ళని మోసం చేసి, మన సొంత తెలివితేటలు ఉపయోగించి, ఏయ్యో జిమ్మిక్కులు చేసి, ఏయ్యో రకరకాలైనటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ వి మే ఏబుల్ టు సక్సీడ్. ఈ లోకంలో మీ ఇంటి పక్కల వాళ్ళు, మా ఇంటి పక్కల వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, కోకోలలో ఎగ్జాంపుల్స్ ఉన్నారు. లోకం కూడా ఆశ్రయించింది. కానీ దెర్ ఇస్ అ సారో అటాచ్డ్ ఇట్. దుఃఖం దాంతో పాటు పొందుపరచబడింది. కానీ నీకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ దట్ మేకెత్ రిచ్ అండ్ యాడెత్ నో సారో విత్ ఇట్. దాంతో పాటు దుఃఖం ఉండదు. వాట్ ఏ గ్రేట్ గాడ్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. ఇక్కడ కూడా ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు నా యొక్క ధర్మశాస్త్రం అనుసరిస్తావో లేదో నేను పరీక్షిస్తాను నిన్ను, కానీ నీ కొరకు ప్రొవిజన్ చేశాను. ఏది? ఆకాశము విప్పి నీకు ఆహారాన్ని కురిపించే దేవుడుగా ఉంటున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు నా జీవితాల్లో ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చూద్దాము. ఇక్కడ ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి తరతరములు నిలుచును అని రాయబడినది. ఈ యొక్క వాగ్దానాన్ని మరి ఒకసారి మనం చూస్తే, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. వాట్ ఏ ప్రొవిజన్ ఇట్ ఈస్. ఎంత గొప్ప సమకూర్పు, ఎంత గొప్ప ఆధిక్యత నీవు నేను ఆయన బిడ్డగా ఈ లోకంలో జీవించడానికి కలిగి ఉంటాం. యూ హ్యావ్ టు వాక్. నువ్వు నడువు, నువ్వు నన్ను వెంబడించు, నీవు నా వాక్యాన్ని అనుసరించు, నీవు నా వైపు చూడు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎవ్రీథింగ్.
ఇదే దావీదు యొక్క అనుభవం కూడా. దావీదు ఏమంటాడు, నేను ముసలివాడిని అయ్యాను, యవనస్తుడుగా ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిగా అయ్యాను. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఎవడు కూడా భిక్షం ఎత్తటం కానీ ఒకటి ముందర చెయ్యి చాపటం కానీ నేను చూడలేదు. వాట్ ఏ టెస్టిమనీ ఇట్ ఈస్. నేను కూడా అనేక మందిని చూశాను. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది బైబిల్ పేర్లు పెట్టుకొని ఉంటారు. శామ్యుయల్, పీటరు, జాను, రకరకాలైనటువంటి జేమ్స్, అట్లా మేరీ, మరి రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకొని ఉంటారు, క్రిస్టియన్ నేమ్స్. ఈ లోకం వాళ్ళ గురించి ఏం మాట్లాడుద్దంటే, ఈ క్రిస్టియన్ నేమ్స్ పెట్టుకొని ఉంటే ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు అవి రావటం కష్టమండి. ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, ఈ రకరకాలైనటువంటి రిజర్వేషన్స్ వర్తించవు. చాలా మంది క్రిస్టియన్స్ ని జాబుల్లో పెట్టుకోవటానికి ఇష్టపడరండి. ఆ పేరు కలిగి ఉన్నావు కాబట్టి ఇట్లా ఉంటుందండి. కానీ నా జీవితంలో నాకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆ పేరును బట్టి ఆశీర్వదించబడ్డారు, ఆ పేరును బట్టి దీవించబడ్డారు. ఎవ్వరు కూడా ఐ హావ్ నాట్ సీన్ 1% హూ హ్యాస్ నథింగ్. కాబట్టి దేవుడు నమ్మదగిన దేవుడు. అంటే నేను పేర్లు పెట్టుకుంటే ఇట్లా అవుద్దని చెప్పడానికి కాదు, కానీ ఆయన వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు, ఆయనకి చిత్తంలో మనం ఉన్నప్పుడు, ఆయనకు మనం విధేయత చూపినప్పుడు, ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు దేవుడు తన యొక్క ప్రొవిజన్ ని ఓపెన్ చేసేవాడుగా, విత్తేవాడుగా, చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ ఆనందించమంటున్నాడు. తగిన సమయంలో నేను సమస్తమును సమకూరుస్తూ ఉంటున్నాడు. ఆకాశం విప్పి మీ జీవితాల్లో ఈ యొక్క ప్రొవిజన్ ని ఇస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా ఆయన యొక్క సమృద్ధి గురించి మాట్లాడుతున్నాయి. ఆయన సమృద్ధి కాదు, నా జీవితంలో కూడా ఆయన లాంటి సమృద్ధి. నీవు కూడా సర్వ సమృద్ధి కలిగి ఉండాలంట. సమస్త విధములైన కృపలను నీకు విస్తరింపజేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ మంచి కార్యం చేస్తానన్నా కూడా, ఏ ఉత్తమమైన కార్యం చేస్తానన్నా కూడా, ఆయన చిత్తంలో నువ్వు ఉన్నప్పుడు ఆయన సమస్త విధములైనటువంటి కృపలను నా జీవితంలో విస్తరింపజేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అనేక సార్లు మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎదుర్కే సమయంలో దేవుడు ఇట్లా చేస్తే బాగుండు అని ఆశిస్తాం. నేను అనేక సార్లు ఈ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో మాట్లాడేటప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుతూ వస్తాను. దేవుడు కూడా నువ్వు ఆలోచించినట్టే ఆలోచించాలని ఏమన్నా ఒక పద్ధతి ఉందా? అయ్యా, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, దీనికి ఈ రకమంగా దేవుడు నాకు సహాయం చేయాలా? దేవుడు ఏ విధంగా సహాయం చేయాలన్నది కూడా మనమే నిర్ణయించుకొని ఇట్లా చేస్తే బాగుండు అని దేవుని వైపు చూస్తూ ఉంటాం. అది ప్రభువును మనం ఎంతో ఒక సంకుచితమైనటువంటి మన యొక్క ఆలోచనలో ప్రభు యొక్క కార్యాలని చూడటానికి ఇష్టపడే వారంగా ఉంటాం. ఆయన కార్యంలాగా ఆయన మార్గాలు అగాధ జనముల్లో ఉన్నవి, ఆయన మార్గాలు అగమ్య గోచరాలు. అదేవిధంగా యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు కూడా ఆ రోజు గల్లియా సముద్రంలో ఆ పడవ గొప్ప తుఫాను చేత, అలల చేత నింపబడి ఉంటే దే ఆర్ లుకింగ్ ఫర్ హెల్ప్. కానీ యేసు ప్రభు దాని మీద నడుస్తూ వస్తున్నాడు. వీళ్ళు భూతమో దెయ్యమో అనుకున్నారు, వీళ్ళు భయపడిపోయినారు. దట్ ఈస్ నాట్ ద వే. అది వీళ్ళు ఆలోచించినటువంటి హెల్ప్ కాదు. దేవుడు వచ్చింది కంప్లీట్లీ డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ప్రభు ఎప్పుడైతే ఆ ఓడలో ఆయన కాలు పెట్టినాడో అది నిమ్మలించింది. కాబట్టి నేను ఆ జీవితంలో అనేక సందర్భాల్లో దేవుడు ఈ విధంగానే రావాలా, ఈ విధంగా సహాయం చేయాలా, ఈ ప్రొవిజనే చెయ్యాలా, ఈ రకంగానే చెయ్యాలని మనం ఆలోచించిన విధంగా ప్రభు యొక్క కార్యాలని విశ్లేషించే వారంగా ఉంటాం, అపేక్షించే వారంగా ఉంటాం, ఆశించే వారంగా ఉంటాం. కానీ దేవుని యొక్క కార్యాలు నా జీవితంలో హీ హ్యాస్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఆయన అనేక విధాలుగా ప్రభు నా జీవితంలో కార్యం చేయటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు లుక్ టు ద లార్డ్. దేవా, అనేక సార్లు నేను మిమ్మల్ని దుఃఖపరుస్తూ వచ్చినాను. మీ యొక్క సహాయాన్ని ఈ విధంగానే, మీ యొక్క తలంపుల్ని నా తలంపులు అలాగనే నేను ఆలోచించినట్టే మీరు ఆలోచిస్తారని అనుకుంటూ వచ్చినాను. కానీ అయ్యా, ఈ వైపు చూడటానికి
కృపను అనుగ్రహించమని మనం ప్రభువుని వేడుకొనవలసిన వారంగా ఉంటాం. ఈ యొక్క అంశంలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఆయన యొక్క ప్రొవిజన్, ఆయన యొక్క ఏర్పాటు, ఆయన నీ జీవితంలో నా జీవితంలో చేసినటువంటి నిబంధన ఎప్పుడు కూడా మారదు, ఎప్పుడు కూడా మారదు. మనం మారిపోతాం. మనము ఆయన ఆశించినటువంటి జీవితం జీవించకుండా మనం ఆశించే జీవితానికి వెళ్ళినప్పుడు ఈ ప్రొవిజన్ ని మనం పొందలేం. ఏ విషయాలు అటువంటి దేవుని యొక్క ప్రొవిజన్ నుంచి మనం దూరం చేస్తాయో తెలుసా? మనము అనేక సార్లు ఆయన ఎడల సనిగే వారంగాను గొణిగే వారంగాను ఉంటారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా వాళ్ళందరూ చూస్తూ వచ్చినారు 38 సంవత్సరాలు యోర్దాను దాటక ముందు వరకు. అరణ్యంలో ఒక్క సూపర్ మార్కెట్ లేదు, ఒక్క కిరాణా షాప్ లేదు, ఒక్క అంగడి లేదు, ఒక బజార్ లేదు, ఏమి లేదు. హీ ఫెడ్ దెమ్. 6 లక్షల మంది మగోళ్ళు, సుమారుగా 20 లక్షల మంది ఉంటారు, 20-25 లక్షల మంది ఉంటారు అందరు కలిపి, ఇంక్లూడింగ్ పశువులు వాటికి ఉన్నటువంటి వాయుని. అరణ్యంలో వాక్యం ఏం సెలవిస్తుందంటే, అరణ్యం ఎట్లా ఉండేదంటే తాపకరమైనటువంటి పాములు తేళ్లు ఉండేటటువంటి ప్రదేశం, నీళ్లు కూడా లేవు. అటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల ద్వారా ప్రభు వారిని నడిపిస్తూ వచ్చినాడు. కానీ దే ల్యాక్డ్ నథింగ్. వారి యొక్క చెప్పులు పాడు కాలేదు, వారి యొక్క వస్త్రాలు పాడు కాలేదు, వాళ్ళకి ఏ రోజు కూడా తిండి తక్కువ కాలేదు. పరలోక సంబంధమైనటువంటి దేవదూతలు తిండేటటువంటి తిండి తింటూ వచ్చినారు. ప్రభు వారి యొక్క జీవితాలు ఏడలు ఎంతో కృప చూపుతూ వచ్చినాడు. అయినప్పటికీ ఇవన్నీ కూడా తెలిసి ప్రతి చిన్న విషయంలో సనిగేటటువంటి స్వభావం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే మనం సనిగి గొణిగేటటువంటి వారంగా ఉంటామో ప్రభు యొక్క కృపను మనం విసర్జించే వారంగా ఉంటాం, ఆయన్ని వద్దనుకునే వారంగా ఉంటాం, ఆయనకు దూరం అయ్యే వారంగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క నా జీవితంలో ఈ క్వారలింగ్ మర్మరింగ్ ఏదైతే ఉందో అది ఆయన యొక్క ప్రొవిజన్ నుంచి మనల్ని దూరం చేసేదిగా ఉంటుంది. రెండోది, మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాత స్వభావము, నీలో నాలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం. ఈ రోజు నువ్వు రక్షించబడినావు, దేవుని బిడ్డవైనావు, కానీ అనేక సార్లు బ్రదర్ నేను ఇటువంటి వాడిని, బ్రదర్ సిస్టర్ నేను ఇటువంటి దాన్ని, సిస్టర్ నాకు కోపం వస్తే ఇది గొట్టి చేస్తాను, సిస్టర్ నాకు కోపం వస్తే ఈ విధంగా ప్రవర్తిస్తాను, బ్రదర్ నాకు ఇంతకు ముందు ఇట్లా ఉండేది, బ్రదర్ ఇట్లా చేసేవాడిని, అట్ట చేసేవాడిని. ఇది అనేక సార్లు మనం పాత స్వభావాన్ని గురించి గర్వించే వారంగా ఉంటాం. ఆ పాత నేచర్ని బట్టి మనల్ని హెచ్చించుకునే వారంగా ఉంటాం. ఆ విషయాల్లో ఆ పాత స్వభావం, ఆ పాప స్వభావాన్ని మనము నెవర వేసుకునే వారంగా ఉంటాం. వీ హ్యావ్ ఎ గిల్టీ లైఫ్స్. అటువంటి జీవితాల్లో ఆయన యొక్క ప్రొవిజన్ వర్తించదు. మూడోది అవిశ్వాసం, డౌట్. ఏమో ప్రార్థన అయితే చేస్తున్నాం బ్రదర్ సిస్టర్, ప్రార్థన అయితే చేస్తున్నాను, జరగదో తెలియదు. మన పని ప్రార్థన చేయటం చేస్తున్నాను, అది చేస్తాడో లేదో తెలియదు, జరగదో తెలియదు. విశ్వాసం లేనటువంటి ప్రార్థన, విశ్వాసం లేనటువంటి స్థితి. అదొక ప్రార్థన చెయ్యాలి అని చేస్తున్నాను, కానీ ప్రార్థన దేవుడు వింటాడు, నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నా ప్రార్థన వింటాడు, ఆ ప్రార్థనకి తప్పనిసరిగా జవాబిస్తాడు అనేటటువంటి విశ్వాసంతో మనం చెయ్యం. అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ఫెయిత్ఫుల్నెస్, డౌటింగ్ హిజ్ అబిలిటీ. అటువంటి వారికి కూడా వారి జీవితాల్లో ఈ ప్రొవిజన్, గాడ్స్ ప్రొవిజన్ వర్తించదు. ఫైనల్ గా డిసోబీడియన్స్, అవిధేయత, వాక్యానికి అవిధేయత, ఆయన యొక్క మాటకు అవిధేయత, ఆయన యొక్క పనుల ఎడల అశ్రద్ధ, ఆయన యొక్క కార్యాలని నిర్లక్ష్యం చేసేవారంగాను, ఆయన పని కన్నా నీ పనిని హెచ్చించేవారు కన్నా, అంటే ప్రయారిటైజేషన్. 2 పనులు ఉన్నాయి అనుకోండి, ఇది దేవుని పని అయినప్పుడు బ్రదర్ నేను ఈ రోజు అవైలబుల్గా లేను బ్రదర్, ఆఫీస్లో పని ఉంది కాబట్టి నేను రాలేను. అది ఆఫీస్ పనిని దేవుని పని కన్నా ప్రయారిటైజ్ చేసినటువంటి జీవితం. ఈ రోజు ఇంట్లో కొంచెం వేరే చుట్టాలు వాళ్ళు వస్తున్నారు, అది ఇది ఉంది, నేను ఈరోజు దేవుని పనికి రాలేను బ్రదర్, రాలేను సిస్టర్. We make so many times a concessions. లెక్కలేని సార్లు దేవుని యొక్క పనిని, దేవుని యొక్క విషయాలని, ఆయన యొక్క కార్యాలని, ఆయన యొక్క పనిని నిర్లక్ష్యం చేసి
మన పనుల్ని, మనం చేసే వాటిని, మన యొక్క కార్యాలని దేవుని పని కన్నా ఎక్కువగా సాధించాలని, చెయ్యాలని అనుకుంటాం. ఇది నా జీవితంలో ఈ ఎన్ని మాట్లాడినవన్నీ నా జీవితంలో ఉన్నాయి. కానీ ఇఫ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఏ దేవుని యొక్క ఆ యొక్క ప్రొవిజన్, ఆ యొక్క నిబంధన, ఆ యొక్క సమకూర్పు నీ జీవితంలో కలిగి ఉండాలంటే ఈ 4 లక్షణాలు ఉండకూడదు. ఈ 4 లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆయన యొక్క ప్రొవిజన్, ఆయన యొక్క సమృద్ధి, ఆయన యొక్క సమాధానం, ఆయన యొక్క సమకూర్పు నీ నా జీవితంలో కలిగి ఉండవు. కాబట్టి ఈరోజు దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు. లెట్ us లుక్ టు హిమ్. ఆయన వైపు మనం చూడాలి. అయ్యా, లెక్కలేని సార్లు నేను ఈ విషయాల్లో తప్పిపోయిన వాడుగాను, అనేక సార్లు మిమ్మల్ని దుఃఖపెట్టిన వాడుగాను, అనేక సార్లు అపనమ్మకం కలిగినటువంటి వాడుగాను ఉన్నాను. బట్ నీవు నా జీవితంలో యు హ్యావ్ ఏ ప్రొవిజన్. నీకు నా జీవితంలో ఒక ఉద్దేశం, సంకల్పం, ఆ యొక్క ప్రొవిజన్ ని నా జీవితంలో కలిగి ఉన్నాం. అందుని బట్టి ప్రభువును మనం స్తుతించవలసిన వారంగా ఉంటాం. 2 పేతురు 1:3 తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటికన్నింటికి మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును విస్తరించను గాక. ఇక్కడ ఒక మాట చూద్దాం. తన మహిమను బట్టి, ఒకటి తన గుణాతిశయములను బట్టి, ఆయన క్యారెక్టర్స్ను బట్టి, మనల్ని పిలిచిన వారిని అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి, ఆయన యొక్క దైవశక్తి జీవమునకును భక్తికిని, నీవు జీవించటానికి నీ భక్తికి రెండిటికి కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించను గాక. వాట్ ఏ వర్డ్ అండి! ఎంత వాట్ ఏ ప్రొవిజన్ గాడ్ హ్యాస్ మేడ్. నీ జీవితానికి, నీవు జీవించటానికి, నీ భక్తికి రెండిటికి హీ హ్యాస్ మేడ్ ఏ ప్రొవిజన్. గ్రేట్ గాడ్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. వాట్ ఏ వర్డ్! సో నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నావో, ఆయన బిడ్డగా అయ్యావో, యు ఆర్ ఆల్రెడీ క్వాలిఫైడ్. దేనికంట? ఆయన ఏర్పరచబడినటువంటి వంశము, రాజుగాను, యాజక సమూహంగాను, పరిశుద్ధ జనంగాను, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా ఉన్నారు. నీవు దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా ఉంటే ఇంకొకటి దగ్గర చేయి చాపేటటువంటి పరిస్థితి నీకు వచ్చిందంటే సంథింగ్ రాంగ్ ఇన్ యూ. ఏదో తప్పు ఉంది నీ జీవితంలో, సరి చేసుకో. ప్రజల యొక్క మెప్పు కోసం, ప్రజల యొక్క మేలు, ప్రజలు చేసే సహాయం కోసం, ప్రజల కొరకు, ప్రజల యొక్క ఎవరన్నా ఏదన్నా ఇస్తారా, ఏదన్నా చేస్తారా, ఏదన్నా ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఎ మ్యాన్, దర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ యూ. నీలో ఏదో తప్పు ఉంది. కాబట్టి ప్రభు ఇన్ని వాక్యాల ద్వారా, ఇన్ని వాగ్దానాల ద్వారా, ఇంత ప్రొవిజన్ ని నా జీవితంలో సమకూర్చడం ద్వారా ఆయన తన యొక్క సర్వ సమృద్ధి, తన యొక్క సమాధానం, తన యొక్క కృప నా జీవితంలో విస్తరింపజేయవాలని, అన్ని విధాలుగా విస్తరింపజేయవాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రభు వైపు చూద్దాం. అయ్యా, లెక్కలేని సార్లు తప్పిపోయినటువంటి జీవితాలు, నా యొక్క శరీర సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, జీవనోపాధులకు సంబంధించి, నా యొక్క బ్రతుకుకు సంబంధించి అనేక సార్లు విచారిస్తూ, అనేక ప్రయాసాలు పడుతూ, అనేక విధంగా సతమతం అవుతూ, నా సమయాన్ని అంతా వ్యర్థం చేస్తూ, నా యొక్క బలాన్ని, నా యొక్క శక్తిని దాని కొరకు వెచ్చిస్తూ, నీ యొక్క పనిని, నీ యొక్క వాక్యాన్ని, నీ యొక్క విధులను, నీ యొక్క పనిని దూరం పెట్టాను. దానికి రెండో ప్రాధాన్యత ఇచ్చాను. వీటన్నిటికీ నేను మొదటి ప్రాధాన్యత ఇస్తూ వచ్చినాను. కానీ ఈ రోజు నుంచి విశ్వాసంతో నీ పనులకి, నీ కార్యాలకి, నీ వైపు చూసే విషయాల్లో
మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తాను. ఫస్ట్ గాడ్ ఫస్ట్, మేక్ గాడ్ ఫస్ట్, దెన్ ఎవ్రీథింగ్ అదర్ థింగ్స్ విల్ ఫాలో. ఎట్లా ఫాలో? ఇప్పుడు దాకా మనం చూసినటువంటి వాగ్దానాలన్నీ, ఆ ప్రొవిజన్స్ అన్నీ, ఆ నిబంధనలన్నీ కూడా నీ నా జీవితంలో ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. యు ఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ఇట్. యూ హ్యావ్ టు క్లెయిమ్ ఇట్, యూ హ్యావ్ టు వాక్ ఇన్ ఇట్. ప్రభు యొక్క ఈ యొక్క వాక్యాన్ని ప్రభు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, ప్రేంగులిగిన రాజా, మీ నమ్మకత్వానికే మరొకసారి మీకు వందనాలు. నీ నా జీవితాల్లో తండ్రి అయ్యా, మీరు చేసినటువంటి ఆ యొక్క ప్రొవిజన్, ఆ యొక్క సమకూర్పు, ఆ యొక్క వాగ్దానం అయ్యా, నమ్మకం, ఆ నిబంధన బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ప్రతి చిన్న విషయంలో అయ్యా మేము మీ మీద ఆధారపడవాలని కోరుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు సమకూర్చినటువంటి దేవుడుగా ఉంటున్నారు. మా జీవితాలన్నింటిలో దేవా మీరు సంపూర్ణతను, పరిపూర్ణతను కలిగి ఉండవాలని, సర్వ సామర్థ్యాలు కలిగి ఉండవాలని, సర్వ సమృద్ధి కలిగి ఉండవాలని కోరినారు తండ్రి. లెక్కలేని సార్లు లోకం వైపు చూసి మా శక్తి, మా బలాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి తెలివిని, లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని అయ్యా అసంతృప్తితో లేని వారంగాను, అయ్యా కలిమి లేని వారంగాను, అయ్యా అనేక సార్లు అక్రత అవసరత కలిగిన వారంగాను, సమృద్ధి లేని జీవితాలు అయ్యా, ఒకరి వైపు చూసే జీవితాలు, మిమ్మల్ని ఆశ్రయించలేని జీవితాలు అయ్యా, మీ పనులని, మీ కార్యాలని, మీ వైపు మీరు పిలిచిన పిలుపుని పక్కన పెట్టి అయ్యా అనేక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి నష్టపోయినటువంటి జీవితాలు దేవా కట్టండి తండ్రి. కృపను అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈరోజు సాయంత్రం మీ పాదాలు పట్టుకుంటున్నాం, మీ వైపు చూస్తున్నాం తండ్రి. కృప కలిగిన దేవా సమకూర్చండి తండ్రి. అయ్యా, ఆ నిబంధన, ఆ యొక్క ప్రొవిజన్ నా జీవితంలో అయ్యా అనుభవించే కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. ఇదిగో దేవా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, నన్ను, మమ్మల్ని మీ యొక్క అధికారం కిందకి, మీ యొక్క ప్రభుత్వం కిందకి, మీ యొక్క శిరసత్వం కిందకి తెచ్చుకుంటుండగా కృపను అనుగ్రహించండి తండ్రి. దాసుని జీవితం అయ్యా, సేవకుని జీవితం ఆ లక్షణాలను బట్టి కలిగి ఉండే అయ్యా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పెంగులు తండ్రి, మాతో మాట్లాడిన విధానానికే మీకు వందనాలు. నన్ను, మమ్మల్ని అయ్యా వ్యక్తపరచండి, లేవనెత్తండి, నడిపండి. అయ్యా, మీ వైపు చూస్తూ మీ పాదాలు పట్టుకుంటూ క్షమించి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అతి వినూత వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలండి. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వనట్లే. ఎవరన్నా ఇవ్వండి. మీరే లేదండి, మీరెవరన్నా ఇవ్వండి, ప్రార్థన చేసి ఇవ్వండి. అన్నా మీరు ఇవ్వండి అన్న. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలైనా ప్రభావ, మీరు అనేక పర్యాలను హెచ్చరిస్తూ బలపరుస్తూ నడిపేసేందుకు మీకు వందనాలు తండ్రి. చెప్పబడ్డ వాక్యాన్ని మా జీవితంలో మళ్ళీ కట్టి ఫలింపజేయండి. చెప్పిన ఒక బ్రదర్ను ఆశ్రయించండి, తన విద్యావంశం తీర్చండి, కుటుంబ శాంతి సహాయం దయచేయండి. విన్న హృదయాలను తన మళ్ళీ అద్భుతమైన కార్యం జరిగించండి. నేను సంపూర్ణ మీకు సమర్పించుకొని నేను ప్రభావ మీరు మమ్మల్ని తండ్రి యాజకులుగా, ప్రభావ రాజులుగా తయారు చేస్తున్నారు. కాబట్టి మేము రాజుల్లాగా తనమని ఇతరుల భావాలు చూసే రాజుల్లాగా వాళ్ళు లేవనెత్తండి. మీ తన సన్నిధికి అన్నిగా నడిపించే యాజకులుగా మాట్లాడుతూ తయారు చేయమని ప్రార్థిస్తున్నాము. మంచిగా దయచేయండి, వీటిని స్వస్థించడానికి సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ.